హలో గైస్, వెల్కమ్ టు అందరూ వెల్కమ్ టు WWE సమ్మర్ స్లామ్ తెలుగు హైలైట్స్. ఫస్ట్ WWE సమ్మర్ స్లామ్ లో ట్రిపుల్ హెచ్ వచ్చి ఆర్ యు రెడీ ఫర్ WWE సమ్మర్ స్లామ్ అని అంటాడు. నేనైతే రెడీగా ఉన్నాను రేప. రాత్రి నుంచి అసలు పడుకోలేను. 12 గంటలు మేల్కున్నాను, 24 గంటలు మేల్కున్నాను WWE సమ్మర్ స్లామ్ కోసం. నేనైతే ఆ తర్వాత WWE సమ్మర్ స్లామ్ లో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లివ్ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ, WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. లివ్ మోర్గన్ అండ్ రియా రిప్లీ మాత్రం చాలా అంటే చాలా గుద్దేసుకుంటారు ఈ మ్యాచ్ లో రియా రిప్లీ చేయి కొంచెం డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ ఉన్న చేయిని మళ్ళా డ్యామేజ్ చేస్తుంది. గుద్దుడు గుద్ది దానికి దీనికి గుద్ది. ఆ తర్వాత లివ్ మోర్గన్ ని కొట్టడానికి ఒక స్టీల్ చైర్ తీసుకొని వచ్చి వీప్ పైన కొడదామని అనుకుంటది. అప్పుడే డామినిక్ రే మిస్టీరియో ఆ స్టీల్ చైర్ ని గుంజుకుంటాడు, కొట్టకు వద్దు అని. ఆ తర్వాత ఆ చైర్ ని కింద పడేసి ఆ చైర్ పైన డిడిటి పంచ్ ని ఇస్తుంది లివ్ మోర్గన్ రియా రిప్లీని. ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది. ఐఎమ్ స్టిల్ WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్ లివ్ మోర్గన్. ఆ తర్వాత WWE సమ్మర్ స్లామ్ లో రొమాంటిక్ సీన్ ని చూడాల్సి వచ్చింది అందరూ. డైరెక్ట్ గా లివ్ మోర్గన్ ముఖం పట్టుకొని లిప్ లాక్ కిస్ ని ఇస్తాడు డామినిక్ రే మిస్టీరియో ఈరోజు WWE సమ్మర్ స్లామ్ లో. నిజంగా నేను చెప్పినట్టుగానే జరిగింది. డామినిక్ రే మిస్టీరియో లివ్ మోర్గన్ కే గెలిపిస్తాడు అని నాకు తెలుసు ముందు నుంచే. ఎందుకనంటే రియా రిప్లీది పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. సెకండ్ హ్యాండ్ డబ్బని ఎవరు యూజ్ చేస్తాడని వదిలేసిండు డామినిక్ రే మిస్టీరియో ఈరోజు WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. ఆ తర్వాత స్టార్ట్ అవుతారు WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సెమీ జైన్ ని 2 స్పియర్లు ఇచ్చి గెలుచుకుంటాడు. అండ్ న్యూ WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్ ఆన్ WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. కంగ్రాట్స్ రోయ్, నేను అనుకున్నా నువ్వే గెలుస్తావని. నువ్వే గెలిచావు అండ్ న్యూ WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గా గెలిచావు కదా, మరి పార్టీ లేదా పుష్ప? ఈ ఈవెంట్ లో స్టెఫినీ మిక్మ్యాన్ కూడా ఉంటది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది చూస్తూ. ఆ తర్వాత WWE సమ్మర్ స్లామ్ లో WWE యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. లోగన్ పాల్ వర్సెస్ LA నైట్, వీళ్ళిద్దరి మధ్య WWE యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. ఈ మ్యాచ్ మాత్రం అదిరిపోయింది అనుకో. చాలా అంటే చాలా డేంజరస్ గా జరిగింది. LA నైట్ స్టైల్లో ఒక డిడిటీని ఇస్తాడు చాలా డేంజరస్ గా లోగన్ పాల్ ని. ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు అండ్ న్యూ WWE యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ ఆన్ WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. చూడండి, మనం LA నైట్ గురించి చాలా అంటే చాలా నేర్చుకోవాలి. అతను బాడీ గార్డ్ నుండి WWE సూపర్ స్టార్ గా ఎదిగాడు. నిజంగా అతని నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఆ తర్వాత స్టార్ట్ అవుతారు WWE సమ్మర్ స్లామ్ లో బేలీ వర్సెస్ నయా జాక్స్. వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా సమ్మర్ స్లామ్ లో ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ మాత్రం టక్ ఆఫ్ 4 మ్యాచ్. చాలా అంటే చాలా డేంజరస్ గా ఉండే ఈ మ్యాచ్ మాత్రం. నాయా జాక్స్ బ్రెడ్లు మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. నిజంగా ఇద్దరి మధ్యలో మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి టిఫిన్ టైం అని కూడా టిఫిన్ తీసుకొని వస్తుంది, టిఫిన్ ప్రాసెస్. ఆ తర్వాత పెద్ద బ్రెడ్లతోని గుద్దుతుంది 3 సార్లు. చాలా అంటే చాలా డేంజరస్ గా, అది కూడా 3 సార్లు గుద్ది ఈ మ్యాచ్ ని అండ్ న్యూ WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్ నయా జాక్స్ అవుతుంది ఈ రోజు WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. నయా జాక్స్ ఒక WWE గ్రేటెస్ట్ హిస్టరీని సాధించింది ఈ రోజు. చాలా కాలంగా అతను ఛాంపియన్ కావాలి అని అనుకున్నది. ఈ రోజు మాత్రం పూర్తిగా సాధించింది WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. ఆ తర్వాత స్టార్ట్ అవుతారు WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో డ్రూ మెకైంటైర్ వర్సెస్ CM పంక్. వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ ఏందో కానీ టక్ ఆఫ్ 4 మ్యాచ్ ఇది. నిజంగా వాడు కొడితే వీడు కొడతాడు, వీడు కొడితే వాడు కొడతాడు, గుద్దేసుకుంటారు. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. ఆ తర్వాత CM పంక్ గాడు ఏం చేస్తాడంటే రెఫరీ సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ని గుద్దేస్తాడు. స్లీపర్ ఇచ్చేసి రింగ్ అవతల పడేస్తాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ని CM పంక్. ఆ తర్వాత డ్రూ మెకైంటైర్ CM పంక్ గాడి సెంటర్ వికెట్ పైన గుద్దేస్తాడు చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత ఒక డేంజరస్ క్లేమోర్ కిక్ ని ఇస్తాడు CM పంక్ గాడికి డ్రూ మెకైంటైర్.
ఆ తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో గ్రేట్ విక్టరీని సాధించాడు. నాకు తెలుసు డ్రూ మ్యాకింటైరే గెలుస్తాడని ఈ మ్యాచ్. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. గుంతర్ వర్సెస్ డీమియన్ ప్రీస్ట్ వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా గుంతర్ గానికి డీమియన్ ప్రీస్ట్ ఛాతీ పైన చల్డ్ మన గుద్ది అది రక్తమే తీసి పడేస్తాడు. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో హైలైట్ ఏంటిదో తెలుసా? డీమియన్ ప్రీస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఫిన్ బ్యాలర్ గాడు గుంతర్ ని సపోర్ట్ చేస్తాడు. ఫిన్ బ్యాలర్ గాడు ఆ తర్వాత ఫిన్ బ్యాలర్ గాడు గుంతర్ ని సపోర్ట్ చేయడంతో ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు అండ్ న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్ గుంతర్ రెండు చేతులతో తలకాయ పట్టుకొని ఊపి ఆడకుండా పట్టుకుంటాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా ఈ మ్యాచ్ గెలిచేదాకా వదిలిపెట్టాడు గుంతర్. చాలా అంటే చాలా డేంజరస్ గా ఆఖరికి ఆయన అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ గెలుచుకుంటాడు అండ్ న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్ గుంతర్ ఆన్ డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా బేసిన్ బెర్లిన్ లో వస్తున్నాడు అని న్యూస్ వస్తుంది. నిజంగా వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో 57,791 మంది హాజరయ్యారు. చాలా పెద్ద ఈవెంట్ ఇది. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో డబ్ల్యూడబ్ల్యూఈ అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ సోలో సకోయా వర్సెస్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ సాగింది ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా సేమ్ టు సేమ్ కోడీ రోడస్ వర్సెస్ రోమన్ రైన్స్ ది అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ రెస్ల్మేనియా 41 లో ఎలాగైతే జరిగిందో ఈ రోజు కూడా అలాగే జరిగింది సమ్మర్ స్లామ్ లో. ఫస్ట్ టామాటోంగా అండ్ టామాటోంగా గాని బ్రదర్ ఇద్దరు కలిసి కోడీ రోడస్ పైన అటాక్ చేస్తారు. అయినా కూడా కోడీ రోడస్ కిక్ అవుట్ చేస్తాడు డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో చాలా డేంజరస్ గా. ఆ తర్వాత వచ్చేసండ్రా బుల్లోడా అనుకుంటా కెవిన్ ఓవెన్స్ ఊరుకుంటా వస్తాడు. కెవిన్ ఓవెన్స్ వస్తూనే చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేసేస్తాడు. ఆ తర్వాత కెవిన్ ఓవెన్స్ గాని పట్టుకొని గుద్దేస్తూ ఉంటే నేను వచ్చేసండ్రా బుల్లోడా అనుకుంటా ర్యాండీ ఆర్టన్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ తర్వాత ర్యాండీ ఆర్టన్ వస్తూనే ఆర్కేఓల్ పైన ఆర్కేఓల్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఎంత కొట్టినా జేకబ్ ఫాతు కూడా కిక్ అవుట్ చేసేస్తాడు. ఆ తర్వాత సోలో సకోయా ఒక స్పియర్ ని ఇస్తాడు కోడీ రోడస్ ని. ఆ తర్వాత జేకబ్ ఫాతు వచ్చి కోడీ రోడస్ పైన విపరీతంగా అటాక్ చేసేస్తాడు. కోడీ రోడస్ పైన లాంగ్ జంప్ హై జంప్ అన్ని పంచులు యూజ్ చేసేస్తాడు. కోడీ రోడస్ పైన చాలా గుద్దేస్తాడు ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. ఆ తర్వాత జేకబ్ ఫాతు కోడీ రోడస్ ని టేబుల్ పైన ఉంచి డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్ పైన నుంచి జేకబ్ ఫాతు కోడీ రోడ్స్ పైకి దూకుతాడు. జేకబ్ ఫాతు దూకగానే జేకబ్ ఫాతు గాని కాల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయలేకపోతాడు జేకబ్ ఫాతు. ఆ తర్వాత కోడీ రోడస్ ని రింగ్ లోపలికి తీసుకెళ్లి పిన్ చేస్తాడు కానీ కిక్అవుట్ చేసేస్తాడు. అప్పుడే ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది. ద రియల్ ట్రైబల్ చీఫ్ ద రియల్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రైన్స్ ది ఓర్ నాయనో ఓర్ యమ్మో ఓ యక్కో రోమన్ రైన్స్ వచ్చేసాడు డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ లో నాయనో. నేను అయితే షాక్ అయిపోయినా నిజంగా. ఓటీసీ అని టీషర్ట్ ఉంది కదా, ఓటీసీ అంటే ఓన్లీ ట్రైబల్ చీఫ్. నిజంగా రోమన్ రైన్స్ వస్తూనే సోలో సకోయాని ఒక సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత సోలో సకోయాని ఒక స్పియర్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత కోడీ రోడ్స్ ఒక క్రాస్ రోడ్ ఇచ్చి ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. నేను చెప్పాను కదా రోమన్ రైన్స్ ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ లో వస్తాడు అని. ఖచ్చితంగా వచ్చాడు, నా మాట నిలబెట్టుకున్నాడు రోమన్ రైన్స్. ఇప్పుడు బేసిన్ బెర్లిన్ లో లేదా బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో ట్రైబల్ చీఫ్ వర్సెస్ ట్రైబల్ చీఫ్ మ్యాచ్ ఉంటది. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో బ్లడ్ లైన్ సివిల్ వార్ ఉంటది. నా జిందగీలో ఇప్పటిదాకా ఎప్పుడు ఇలాంటి సంఘటన కాలేదు, ఇదే ఫస్ట్ టైం.
నేను పగలు మొత్తం పండుకోలేదు, రాత్రి కూడా పండుకోబుద్ధి కాలేదు. నిజంగా రోమన్ రైన్స్ వస్తాడని నిజంగా టీవీ ముందే కూర్చున్నాను. నిజంగా రోమన్ రైన్స్ ఖచ్చితంగా వచ్చాడు. నిజంగా ద రియల్ ట్రైబల్ చీఫ్, ద రియల్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రైన్స్ ఈజ్ బ్యాక్ ఆన్ WWE సమ్మర్ స్లామ్ బేబీస్. హలో హాయ్ గాయస్, ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూడండి. 3 పొద్దున 3:04 అవుతుంది. ఓర్ని దుంపతిగా ఇప్పటిదాకా ఏం చేస్తున్నావురా నువ్వు? నీకేమైనా ఆంటీల ప్రాబ్లమా, అమ్మాయిల ప్రాబ్లమా, ఏం వీక్నెస్ ఉందిరా నీకు అని అనుకోగలరు. నాకు వీక్నెస్ ఉంది, దాని పేరే WWE. ఈరోజు పొద్దున 4:30 WWE సమ్మర్ స్లామ్ ఉంది గాయస్. దాని గురించి వెయిటింగ్ చేస్తున్నాను, దాని గురించి పండుకోలేను, నిద్ర కూడా రావడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. నిజంగా మంత్కి ఒకసారి పెద్ద ఈవెంట్ ఉంటుంది, అప్పుడు నాకు నిద్ర పట్టదు. నిజంగా రెస్సల్ మీనియానే అతి పెద్ద ఈవెంట్, దానికన్నా చిన్న ఈవెంట్ ఏదైనా ఉందా అంటే అది సమ్మర్ స్లామ్ ఈవెంట్. ఆ సమ్మర్ స్లామ్ ఈవెంట్కి కూడా నాకైతే నిద్ర పట్టకొచ్చింది. రెస్సల్ మీనియా ఈవెంట్ కన్నా నిద్రపోయాను, కానీ నిజంగా సమ్మర్ స్లామ్ ఈవెంట్కి మాత్రం నిద్ర పట్టకొచ్చింది. ఎందుకంటే రోమన్ రైన్స్ వస్తాడేమో అని అనిపిస్తుంది నాకు, అందుకే నిద్ర పట్టకొచ్చింది. ఏం పిచ్చిరా, ఇదేం పిచ్చిరా అని అంటే ఇదే పిచ్చి నాకు, చాలా చాలా పిచ్చి. WWE అంటే చాలా చాలా పిచ్చి నాకు. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Love you guys.